హలో అండి, ఇవాళ మన స్పెషల్ ఎండు నెత్తళ్ళు టమోటా కర్రీ. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరు, అంత బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం నేను ఇక్కడ 100 గ్రాముల నెత్తళ్ళు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1/4 కేజీ టమోటాలు, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న నెత్తళ్ళను వేసుకొని 2-3 నిమిషాలు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. ఈ నెత్తళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఈ నెత్తళ్ళకి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా, ఈ పసుపు ఉప్పు కలిసే విధంగా ఇలా బాగా ఒకసారి తిప్పుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయిన నెత్తళ్ళలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను యాడ్ చేసేసుకొని టమోటాలు జస్ట్ అలా వేసి కలపకుండా మూత పెట్టేసి వదిలేయండి. నేను ఇక్కడ నాటు టమోటాలు తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా అని. టమోటాలను కదిలించకుండా అలా ఉంచితే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే టమోటాలు అలా బాగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఉడికిపోయి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు చింతపండు తీసుకున్నానండి. చింతపండు గుజ్జు తీసుకున్నాను నేను. ఆల్రెడీ నేను చింతపండుని గుజ్జులాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత తీసుకుంటే సరిపోతుందండి. ఈ టమోటాలు, నెత్తళ్ళు, ఈ చింతపండు, కారం మొత్తం బాగా ఈవెన్గా అలా కలిసిపోయే విధంగా బాగా అలా తిప్పుకోండి. నేను చూపిస్తున్న విధంగా అలా కలిపేసుకోండి. అలా తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా కలిసిపోయే విధంగా కర్రీ అలా ముక్క చెదరకుండా అలా తిప్పుకుంటూ ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, కానీ నాకు రైస్లోకే ఈ కర్రీ చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేశాను. కరివేపాకు వేసుకున్నా చాలండి. కొంచెం వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. కర్రీ బాగా చిక్కబడి సూపర్గా ఉంటుంది. మినిమం 5 to 7 మినిట్స్ పడుతుందండి కర్రీ ఉడకడానికి. చూసారు కదా, 5 to 7 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో. చాలా బాగుంది కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా నోరు బాగాలేనప్పుడు ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. డ్రై ఫిష్ లవర్స్కి ఈ కర్రీ తెలియకుండా ఉండదు. ఈ టేస్ట్ ఒకసారి చూసారంటే మర్చిపోలేమండి, అంత బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.